25 ఏళ్ల తర్వాత ఒక నోటిఫికేషన్ వచ్చిందని సంబరపడాలో లేదంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆగిపోయిందని బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు పారామెడికల్ అభ్యర్థులు. రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేయాలని 100 సార్లు టీఎస్పీఎస్సీ చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది. కాంట్రాక్ట్ వ్యవస్థనే లేకుండా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక తుది ఫలితాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సహాయాన్ని కోరుతున్నారు బాధితులు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో విడుదలైన ప్రతి నోటిఫికేషన్ వివాదాస్పదమే అయింది. అందులో 2017లో వచ్చిన ల్యాబ్ టెక్నీషియన్ల పరీక్ష కూడా ఒకటి. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో రిలీజ్ అయిన 67 పోస్టుల పారామెడికల్ పోస్టుల భర్తీ ప్రక్రియ 7 ఏళ్లైనా పూర్తి కాలేదు. దాదాపు 25 ఏళ్ల తరువాత విడుదలైన నోటిఫికేషన్ కావడంతో 2018 మే 11న జరిగిన ఎగ్జామ్ ను అప్లై చేసుకున్న వారందరూ రాశారు. కానీ ఇప్పటికీ మెరిట్ లిస్ట్ పెట్టలేదు టీఎస్పీఎస్సీ అధికారులు. దీంతో 7 ఏళ్లైనా ఉద్యోగాల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. 2017లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి అప్లై చేస్తే ఎగ్జామ్ రాసాము. ఇప్పటి వరకు దాని నోటిఫికేషన్ అసలు రిక్రూట్మెంటే చేయలేదు. ఎప్పుడు అడిగినా అవుతుంది అంటున్నారు ప్రాసెస్, కానీ ఇప్పటి వరకు కాలేదు. టీఎస్పీఎస్సీకి ఎప్పుడు వెళ్ళి అడిగినా ఏదో ఒకటి చెప్పడము, మమ్మల్ని పంపించడం, అవుతుంది ప్రాసెస్ అయిపోయింది, అయిపోవడానికి వచ్చిందని చెప్పడము, పంపించడమే తప్ప ఆ ప్రాసెస్ మాత్రం కంప్లీట్ చేయడం లేదు. 7 years నుండి మేము జాబ్ని కోల్పోయినాము. ఆర్గనైజేషన్ లేకుండా ఎంతో బాధలు పడుతున్నాం. మేము జాబ్స్ సెక్యూర్ ఉంటే బాగుంటుందని మేము ఈ గవర్నమెంట్ నుండి కోరుకుంటున్నాము. కొన్నేళ్లుగా మెరిట్ లిస్ట్ పెట్టి రిక్రూట్మెంట్ త్వరగా పూర్తి చేయాలని కొన్ని 100 సార్లు టీఎస్పీఎస్సీ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు అభ్యర్థులు. ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడానికి టీఎస్పీఎస్సీ అధికారుల నిర్లక్ష్యం ఉందంటున్నారు. ఒకవేళ ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినా 10 ఏళ్లకు మించి సర్వీస్ ఉండదంటున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 2017లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 67/2017 నోటిఫికేషన్ నెంబరు. ఎగ్జామ్స్ రాసాము, 1:3 పిలిచారు, వెరిఫికేషన్ పూర్తయింది. కానీ ఇప్పటి వరకు కూడా ఫైనల్ రిజల్ట్స్కి నోచుకోలేదు. మేము ఈ గవర్నమెంట్ అయినా మాకు న్యాయం చేస్తుందని మేము ఈరోజు ఇక్కడ టీఎస్పీఎస్సీ చైర్మన్ని కలుద్దామని వచ్చాము. 20 years నుంచి కాంట్రాక్ట్లో చేస్తున్నామండి. ఇంతవరకు ఆ చాలని జీతాలు మా దాంట్లో ఇప్పటికీ రిటైర్మెంట్కి దగ్గరకు అయ్యే వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. మా జీవితకాలంలో పడ్డ ఫస్ట్ నోటిఫికేషన్ రెగ్యులర్ నోటిఫికేషన్, కానీ ఇంతవరకు ఫలితాలకైతే మేము నోచుకోలేదు. కరోనా టైంలో తాము చేసిన సేవలకు గత ప్రభుత్వం గుర్తించలేదంటున్నారు పారామెడికల్ అభ్యర్థులు. దాదాపు 350 మంది అభ్యర్థుల లిస్ట్ రెడీ చేయడానికి 7 ఏళ్లుగా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. నోటిఫికేషన్ ఇచ్చే కన్నా ముందు గ్రౌండ్ వర్క్ సరిగా చేయకపోవడంతోనే తమకి కష్టాలు వచ్చాయంటున్నారు. యాక్చువల్గా ఏముందంటే 2017 నుంచి మేము లాస్ అయింది, సర్వీస్ లాస్ అయినాము, అటు మాకు రావాల్సిన ఏదైతే శాలరీస్ ఉంటాయో అవి లాస్ అయినాం. కాబట్టి మా ఆవేదన మామూలుగా ఉండదు మేడం. ఏజ్ బార్ అయిపోతున్నాము. కాబట్టి వీలైనంత వరకు మేము ప్రభుత్వానికి కోరుకున్నది ఒకటే, వీలైనంత వరకు మాకు సెలక్షన్ లిస్ట్ విడుదల చేయాలని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. క్వాలిఫికేషన్ ఏం తీసుకోవాలి, కాంట్రాక్ట్ ఎన్ని రకాల కాంట్రాక్ట్ వ్యవస్థలు మేము పని తీసుకుంటున్నాం అనేది గ్రౌండ్ వర్క్ ఏమీ చేయకుండా నోటిఫికేషన్ ఇచ్చేసారు. దానిపైన ఇన్ని సంవత్సరాల నుంచి కేసులు పడుకుంటూ వచ్చినాయి. వీళ్ళ నోటిఫికేషన్ కరెక్ట్ లేకపోవడం మూలానే కేసులు పడ్డాయి. ఇంత డిలే అయింది మేడం. వీళ్ళే గ్రౌండ్ వర్క్ చేసి అసలు ఏంటి అనేది కరెక్ట్గా ఇచ్చుంటే ఈ పార్టీకి అయిపోవాల్సింది. ఈ మాకిన్ని కష్టాలు ఉండకపోవు మేడం. రోజు అసలు ఉన్న ఉద్యోగం కూడా అది జీతం మొత్తం కట్ చేయించుకొని వచ్చి తిరిగే అవసరం ఉండకపోయేది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయడంతో మళ్లీ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకుంటున్నారు ల్యాబ్ టెక్నీషియన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థులు. వీలైనంత త్వరగా సెలక్షన్ లిస్ట్ క్లియర్ చేసి ఉద్యోగ నియామకాలు పూర్తి చేయాలని కోరుతున్నారు.